రైతు సోదరులందరికీ నమస్కారములండి. అందరికైతే శుభోదయం. మనకు ఇప్పుడే వచ్చిన వార్త, పెట్టుబడి సాయం కింద ఇచ్చే ఏవైతే రైతు భరోసా నిధులు ఉన్నాయో, మనకు రైతు భరోసా నిధులైతే నేటి నుంచెల్లైతే ప్రారంభం అవుతున్నాయన్నమాట. ఈ రోజు నుంచెల్లైతే ఈ జిల్లాల వారికైతే రైతు భరోసా నిధులైతే రైతుల ఖాతాలోనైతే డబ్బులైతే జమ కావడం జరుగుతుంది. పూర్తి వివరాలైతే మీకైతే ఈ వీడియోలోనైతే లభిస్తాను. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే తుమ్మల నాగేశ్వరరావు అయితే రైతు రుణమాఫీ గురించి అయితే మనకైతే కీలకమైన వ్యాఖ్యానం అయితే చేశారు. ఎవరైతే రైతులు లోన్ తీసుకున్నారో, అంటే మనకు ఏదైతే ₹1,00,000 లోన్ తీసుకున్నారో మొన్న వచ్చేసి అయితే ప్రభుత్వం అయితే మాఫీ చేయడం జరిగింది. ఎవరికైనా ఏమైనా ఇప్పుడు ఇబ్బందులు అయినట్లయితే వాణిజ్య బ్యాంకులకైతే అనుభవించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ప్రీడేట్ తనిఖీ పూర్తయింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వచ్చేసి వాటిలోని జాబితాలను కూడా వెంటనే రుణమాఫీ చేస్తున్నారు. ఆ ₹1,00,000 లోపు రుణమాఫీ అందరి రైతుల ఖాతాలో వివరాలను తమ పెట్టి చేయనున్నారు. కాబట్టి ఏదైతే ఉందో 11,32,000 మంది రైతుల ఖాతాలో 6,014 కోట్లుగా జమ అయ్యాయని అయితే ఒక లెక్కనైతే తెలిపారు. 26వ తేదీ నుంచి అయితే రైతు భరోసా నిధులు అయితే ప్రారంభం అవుతున్నాయి. ఇదైతే అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ రోజు వచ్చేసి ఏదైతే ఇప్పుడు జగిత్యాల ఏదైతే జిల్లాలు ఉన్నాయో, లేకపోతే ఈ మనకు ఖమ్మం జిల్లాలో వచ్చేసి అయితే రైతు భరోసా నిధులు అయితే విడుదల కానున్నాయి. ఈ రోజు అయితే మొదటిగా వచ్చేసి అయితే ఈ 5 జిల్లాలో వచ్చేసి అయితే ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో రైతుల ఖాతాలను అయితే బీడు భూములు ఎవరైతే ఇప్పుడు పీట భూములలో చేస్తున్నారో రైతులు వచ్చేసి ఖమ్మం జిల్లా ఏదైతే ఉందో రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏదైతే రైతు రుణమాఫీ గురించి నిరిష్ట కేసులు, అంటే ఎవరైతే ఇప్పుడు ఇంకా మీకు రైతు ఏదైతే రుణమాఫీ కాలేదో ప్రభుత్వం నుంచి అయితే సిద్దిపేట ఏదైతే ఉందో, ఎవరైతే ఇలానైతే మనకైతే న్యూస్లోనే అయితే రావడం జరిగింది. సిద్దిపేటకు చెందిన నాగరాజు పంట రుణంపై అయితే ₹80,000 అయితే జాబితాలోనైతే అతని పేరు అయితే కనిపించలేదు. ప్రభుత్వం సమయంలో అయితే ఇలానైతే రావడం జరిగింది. అర్హులైన రైతుల సమయంలో వర్తించి పరుషులందరికైతే రుణమాఫీ ప్రశ్న పూర్తి చేసేందుకైతే కృషి చేస్తున్నామని అయితే ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. రైతుల సమస్యలు కూడా మనకి ఏదైతే ఉందో సమాచారం ఇవ్వాలని అయితే మనకైతే చెప్పడం జరిగింది. సాధారణ సమస్యలు మరియు పరిష్కారాల కోసం అయితే ఎవరైతే కేవైసీ అప్డేట్ చేసుకోలేదో, కొంతమంది రైతులు తమ కస్టమర్ను తెలుసుకొని అయితే కేవైసీ అయితే సమాచారాన్ని అయితే అప్డేట్ చేసి ఉండకపోవచ్చు. అది ఆలస్యానికి దారితీస్తుంది. మీ కేవైసీ వివరాలను ప్రస్తుతం ఉన్నాయని అయితే నిర్ధారించుకోండి. జాబితాలను మళ్ళీ తనిఖీ చేస్తుంది. కాబట్టి ఇవి విశేషాలు. రైతు భరోసా నిధులు వచ్చేసి ఎవరైతే పీట భూములు ఉన్నాయో ఖమ్మంలో వచ్చేసి అయితే రైతు భరోసా నిధులు అయితే విడుదల చేయనున్నారు. 16వ తేదీ నుంచి అయితే ఒకేసారి అన్ని జిల్లాలో పడతాయి.